మన దేవుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో బైబిల్ సీక్రెట్స్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా వందనాలు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆదాము నుండి నోవాహు వరకు ఒక్కొక్కరు దాదాపుగా 1000 సంవత్సరాలు బ్రతికినట్లు చూస్తాం. ఇలా 1000 సంవత్సరాలు బ్రతకడం సైన్స్ ప్రకారం సాధ్యమేనా? అసలు మనిషికి మరణం ఎలా వచ్చింది? నోవాహు జలప్రలయం తర్వాత మనుషుల ఆయుష్ తగ్గిపోవడానికి గల జన్యు సంబంధ కారణాలను మరి మన నిరంతరం జీవించడం గురించి బైబిల్ ఏం చెప్తుంది ఇప్పుడు చూద్దాం. మీరు కనుక బైబిల్కి సంబంధించిన ఇలాంటి అనేక విషయాలను తెలుసుకోవాలనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేకులకు షేర్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దేవుడు భూమి మీద చేసిన ప్రాణులన్నింటిలో మనిషి చాలా ప్రత్యేకమైన వాడు. ఎందుకంటే మనుషులు మాత్రమే దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున అనగా దేవుని స్వభావంతో ఆయన ఆరాధించడానికి సృష్టించబడ్డారు. భూమి మనుషులకు ఒక తాత్కాలిక ఇల్లు మాత్రమే. మనుషులు భూమి మీద నిరంతరం జీవించాలని దేవుడు ఎప్పుడు అనుకోలేదని కొంతమంది చెప్తారు. కానీ భూమిని నరులకు ఇచ్చినట్లు కీర్తనలు 115:16లో చూడొచ్చు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడని క్లియర్గా వ్రాయబడి ఉంది. మనుషుల గురించి దేవుని ఉద్దేశం ఏంటో బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఆదికాండం 1:28లో చూస్తే దేవుడు మొదటి మనిషి అయిన ఆదాము మరియు హవ్వలతో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు చెప్పాడు. నిజానికి ఆదాము హవ్వ మరియు వారి సంతానానికి నిరంతరం భూమి మీద జీవించే అవకాశం దేవుడు ఇచ్చాడు. కానీ ఆదాము నుండి ఇప్పటి వరకు అందరూ చనిపోతున్నారు. దానికి కారణం ఏంటి? ఆదికాండంలో చూస్తే సాతాను మొదటి మనిషి అయిన ఆదాము హవ్వను తనతో పాటు దేవునికి ఎదురు తిరిగేలా ప్రేరేపించాడు. ఫలితంగా కొంతకాలానికి దేవుడు హెచ్చరించినట్టే వాళ్ళు చనిపోయారు. వాళ్ళు భూమి మీద నిరంతరం జీవించే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఆదాము హవ్వ తిరుగుబాటు ఫలితాన్ని ఇప్పటికి మనుషులందరూ అనుభవిస్తూనే ఉన్నారు. రోమీయులకు 5:12లో చూస్తే ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయన అని చూస్తాం. అంటే ఆదాము నుండి మనకు పాపం ద్వారా మరణం వచ్చింది కాబట్టే మనం చనిపోతున్నాం. బైబిల్ గ్రంథంలో ఆదాము నుండి నోవాహు వరకు దాదాపుగా 1000 సంవత్సరాలు బ్రతికినట్లు చూస్తాం. అది సైన్స్ ప్రకారం సాధ్యమో లేదో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ప్రశ్న రావడానికి కారణం ఆదికాండంలోని ప్రజలు సుమారు 1000 సంవత్సరాలు బ్రతకడమే. మెతుషేల 969 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తిగా మనకు బైబిల్లో కనిపిస్తారు. హానోకు 365, లెమేకు 777, మహాలయేలు 895, ఏనోషు 905, షేతు 912, ఆదాము 930, నోవాహు 950, ఏరోదు 962, మెతుషేల 969 సంవత్సరాలు బ్రతికినట్లు చూస్తాం. ఇంకా అనేకులు సుమారుగా 1000 సంవత్సరాలకు దగ్గరలో బ్రతికి మరణించారు. సైన్స్ ప్రకారం అసలు మనకు మరణం ఎందుకు వస్తుంది? మరి రాను మనిషి ఆయుష్ తగ్గిపోవడానికి కారణం ఏంటి? బైబిల్ చెప్పింది వాస్తవమా లేక కల్పితమా? ఇది సైన్స్కి వ్యతిరేకమా? ఇప్పుడు చూద్దాం. ఈరోజు సైన్స్ కూడా వృద్ధాప్యం రాకుండా ఆయుష్కాలం పెంచడానికి చాలా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే మనిషి చనిపోకుండా ఉండాలనేది వారి ఉద్దేశం. అయితే దీనికోసం ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. మానవ శరీరము అనేక కణాల సముదాయము. మనిషి పుట్టిన దగ్గర నుండి మన చర్మంలోని కణాలు అనేక సార్లు విభజన చెందుతూ ఉంటాయి. అలా ప్రతిసారి కణ విభజన జరగడం వలన మృత కణాలు పోయి కొత్తవి మంచి కణాలు ఉద్భవిస్తుంటాయి. దానివల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కానీ వయసు పెరిగే కొలది ఈ కణాల విభజన అనేది నెమ్మదిస్తుంది. రాను ఈ కణ విభజన అనేది ఆగిపోవడం వలన ముసలితనం వచ్చి చర్మం వదులుగా మారి ముడతలు పడుతుంది. అసలు కణాల విభజన ఎందుకు ఆగిపోతుందని ఆలోచిస్తే మన ఆయుష్ను ప్రభావితం చేసే దాదాపు 20-30% కారకాలు వంశపారపర్యంగా మరియు జన్యుపరంగా వస్తాయి. ఇది ఒక రోజులో జరిగేది కాదు, ఎన్నో రోజుల్లో జరుగుతూ ఉంటుంది. మన శరీరంలో కణ విభజన జరిగినప్పుడు అందులోని క్రోమోజోమ్స్ కూడా విభజన చెందుతాయి. ఈ క్రోమోజోమ్స్లో డిఎన్ఏ ఉంటుంది. ఇక క్రోమోజోమ్స్ కు చివరన టెలోమర్స్ అనే క్యాప్స్ ఉంటాయి. ఈ క్యాప్స్ అనేవి క్రోమోజోమ్స్ కి రక్షణగా ఉంటాయి. కణ విభజన చెందేటప్పుడు అందులోని క్రోమోజోమ్స్ కూడా విభజింపబడతాయని చూసాం కదా. అలా విభజింపబడేటప్పుడు ఈ టెలోమర్స్ తగ్గుతూ కొంత కాలానికి పూర్తిగా అంతరించిపోయి కణ విభజన అనేది జరగదు. ఇక మొదటి కణము నుండి చివరి కణమునకు మధ్య చాలా తేడా ఉంటుంది. అంటే ప్రతి కణము తనలోని డాటాను మరొక కణంలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలా కాలం పెరిగే కొలది ఈ డాటా ట్రాన్స్ఫర్ అనేది తగ్గిపోతుంది. కణము హెల్త్ తగ్గిపోతుంది. డిఎన్ఏ అనేది మ్యూటేషన్ జరిగి విస్తరిస్తుంది. డిఎన్ఏ క్రమంలో మార్పును మ్యూటేషన్ అంటారు. అంటే మన తల్లిదండ్రుల నుండి ఉత్పరివర్తనాలను వారసత్వంగా పొంది మన స్వంత ఉత్పరివర్తనాలను కూడా అభివృద్ధి చేసి తదనంతరం వాటిలను కొంత భాగాన్ని మన పిల్లలకు అందజేస్తాము.
ఒక రోజు మ్యూటేషన్ ఆగిపోతుంది. సాధారణంగా మనిషి శరీరంలో ఒక కణము 50 సార్లు విభజన చెందుతుంది. ఆ తర్వాత ఈ టెలిమోర్స్ అంతరించిపోయి డిఎన్ఏను ప్రొటెక్ట్ చేయలేవు. అప్పుడు కణములు డెడ్ కణములుగా అయిపోతాయి. మనం ఎంతకాలం బ్రతికుండాలనేది నిర్ణయించేది ఈ టెలిమోర్సే. ఇవి ఎంత పొడవు ఉంటే అంత ఎక్కువ కాలం మనం బ్రతికుంటామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి బైబిల్ ఏం చెప్తుంది ఇప్పుడు చూద్దాం. మొదటిగా దేవుడు మనిషికి ఆయుష్ను 1000 సంవత్సరాలు ఇచ్చాడు. తర్వాత వారికి ఇవ్వబడిన ఆయుష్ కాలంలో వారు చేసే పాపాలను చూడలేక జలప్రలయమును రప్పించి అందరిని నాశనం చేసి తర్వాత వారి ఆయుష్ కాలంను కూడా తగ్గించేశాడు. ఆదికాండం 6:3 చూస్తే, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. 1000 కాస్త 120గా మారిపోయింది. తర్వాత దావీదు కాలంలో మనిషి ఆయుష్ కాలము 70-80 సంవత్సరాలని అన్నారు. అలాగే నేటి కాలంలో సగటు మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు అయ్యింది. ఇలా మనిషి జీవితము తగ్గుతూ వచ్చింది. ఆదాము కాలంలోని వ్యక్తులు చాలా కాలం జీవించారు. అయితే మనిషి మాంసం తినడం ప్రారంభించినప్పటి నుండి జీవితకాలం క్షీణించడం ప్రారంభమైందని కొందరి అభిప్రాయం. బైబిల్ గ్రంథంలో దేవుడు మొదటగా మనిషికి ఆహారంగా మొక్కలనిచ్చినట్లు చూస్తాం. ఆదికాండం 1:29 చూస్తే, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగునని క్లియర్గా చెప్పాడు. నోవాహు జలప్రలయం తర్వాత మాంసం తినడం ప్రారంభమవడానికి కారణం, జలప్రలయం తర్వాత తినడానికి చిన్న చిన్న మొక్కలు తప్ప తినే మొక్కలు ఏవి లేవు. బహుశా ఆ సమయం నుండి మనిషి వారి ఆహారంలో మాంసాన్ని ఒక సాధారణ భాగంగా చేర్చుకున్నారు. అలాగే ఆది మానవులైన ఆదాము హవ్వ శాశ్వతంగా జీవించేందుకు సృష్టించబడ్డారు. కానీ పాపం వలన వారికి మరణం సంభవించింది. బైబిల్లో గమనించినట్లయితే జలప్రలయం తర్వాత వారి ఆయుష్ త్వరగా క్షీణించినట్లు చూస్తాం. సృష్టి తర్వాత జలప్రలయానికి ముందు 930 సంవత్సరాలు జీవించిన ఆదాము నుండి 950 సంవత్సరాలు జీవించిన నోవాహు వరకు దాదాపుగా 1000 సంవత్సరాలు బ్రతికారు. జలప్రలయం తర్వాత నోవా కుమారుడు షేము 600 సంవత్సరాలు జీవించారు. ఏబేరు 464, తేరా 205, అబ్రహాం 175, ఐజాక్ 180, యాకోబు 147, లేవి 137, మోషే 120 సంవత్సరాలు జీవించారు. జలప్రలయం తర్వాత 1000 సంవత్సరాలలో 950 సంవత్సరాలు జీవించిన నోవాహు నుండి 175 సంవత్సరాలు ఉన్న అబ్రహాం వరకు జీవితకాలం క్రమంగా క్షీణించిందని బైబిల్లో చూస్తాం. నోవాహు జలప్రలయం తర్వాత జీవితకాలం వేగంగా తగ్గడం. ఈ క్షీణతనే లైన్ గ్రాఫ్ ఘాతాంక వక్రత లేదా ఘాతాంక క్షయం అని పిలుస్తారు. ఎందుకంటే ఇది ప్రకృతిలో తరచుగా సంభవిస్తుంది. ఉదాహరణకి జీవులు ప్రాణాంతకమైన విష పదార్థాలు లేదా రేడియేషన్ కు గురి అయినప్పుడు క్షీణత జరుగుతుంది. సాధారణంగా ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించిన వ్యక్తులు మాంసాన్ని తక్కువ తీసుకునేవారు లేదా శాకాహారులు ఉన్నట్లు చూస్తాం. ఒకేసారి చాలా మంది చనిపోయినా లేదా ఒంటరిగా ఉన్నా లేదా కొందరే ఉన్నప్పుడు ఈ జన్యుపరమైన అడ్డంకులు ఏర్పడతాయి. నోవాహు కాలంలో 8 మంది మాత్రమే ఉన్నారు. సో ఆ టైంలో మరియు బాబేలు గోపురం టైంలోనూ ఈ జన్యుపరమైన అడ్డంకులు ఏర్పడిందని పండితుల అభిప్రాయం. జలప్రలయానికి ముందు భూమిలో ఎక్కువ భాగం ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉన్నట్లు శిలాజ రికార్డు చెప్తుంది. వరద తర్వాత స్పష్టంగా పర్యావరణ మార్పు ఏర్పడింది. దీని ఫలితంగా మంచు యుగం ఏర్పడి దాదాపు 30% భూమిని మంచుతో కప్పేసింది. ఇది కూడా జలప్రలయం తర్వాత వచ్చిన ఇతర మార్పులతో పాటు ఆయుష్ను తగ్గించడానికి ప్రభావితం చేసి ఉండవచ్చు. ఆదికాండం నాటి ప్రజలు ఎక్కువ కాలం జీవించారని మరియు నోవాహు జలప్రలయం నిజమని చెప్పే బైబిల్ ఆధారాలు సుమేరియన్ రాజుల లిస్టులో కనుగొనబడ్డాయి. మనిషి ఆయుష్కాలము 1200 సంవత్సరాలకు పెంచవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనిపై అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. శాస్త్ర ప్రపంచం ఇది సాధ్యమని చెప్తుంది. ఇంకా అనేక మంది మేము మరణించినా తిరిగి బ్రతకాలని వారిని ప్రిజన్లో బద్ధం చేయించుకున్నారు. ఎప్పటికైనా శాస్త్ర ప్రపంచం దీన్ని సాధిస్తుందని వీరి నమ్మకం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది శాస్త్రానికి సాధ్యం కాదు, కానీ బైబిల్కి సాధ్యం. మనిషి పాపం వలన తన ఆయుష్ను తగ్గించుకున్నాడు. మరలా అదే మనిషి తన పాపం లేని జీవితం గడిపితే ఇది సాధ్యమే. మనం కోల్పోయిన దానిని మనమే సంపాదించుకోవాలి. దేవుని యందు భయభక్తులు జీవమునకు మూలము. కీర్తనలు 68:20 చూస్తే, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం అని చూస్తాం. దేవుడే మరణమును తప్పించగలడు. మన శరీరంలో ప్రతి కణము దేవుని ఆధీనంలో ఉంది. అది ఎలా పని చేయాలో దేవుని చిత్తము. మనం సరిగ్గా బ్రతికితే అవి ఎక్స్టెండ్ అవుతాయి. మనం సరిగ్గా బ్రతకకపోతే అవి చనిపోయి
చనిపోయి మనలను కూడా చంపేస్తాయి. అలా దేవుడు వాటి డిఎన్ఏలో మన జీవితం యొక్క భవిష్యత్తును రాసి ఉంచాడు. మనం 1000 సంవత్సరాలు బ్రతకగలము. సైన్స్ పరంగా కూడా ఇది సాధ్యమని శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. సైన్స్ శాశ్వతంగా జీవించడానికి లేదా ఆయుష్ను పొడిగించడానికి ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం చూపించలేదు. ఆధునిక వైద్యం మరియు యాంటీ ఏజింగ్ థెరపీలు వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయేమో కానీ చివరిగా మరణాన్ని మాత్రం జయించలేవు. మరణంపై విజయం సాధించిన యేసుక్రీస్తు మాత్రమే ఆయన్ని విశ్వసించే వారందరికీ నిత్య జీవాన్ని ఇస్తాడు. ఫైనల్ గా వృద్ధాప్యం మరియు మరణానికి పూర్తి పరిష్కారం దేవుని వాక్యం, సైన్స్ కాదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.